సిన్సియర్ అధికారిగా పేరున్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అనంటే తను ఏపీకి కేటాయించబడ్డారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన తర్వాత తను మొదట తెలంగాణ కేటాయించబడ్డారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించబడ్డారు. కానీ తెలంగాణలో ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ ఉమ్మడి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా తను చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించారు. అలాగే హెచ్ఎండిఏలోనూ కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. సో, అంటే ఒక మహిళ అయినప్పటికీ కూడా ఎఫిషియెంట్ ఆఫీసర్‌గా ఆమ్రపాల్‌కి పేరుంది. సో, ఆ తర్వాత తనకి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి డిఓపిటీ ద్వారా తను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో క్యాట్ కూడా స్టే ఇవ్వకపోవడంతో అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేశారు. సో, అక్కడ రిపోర్ట్ చేసిన వెంటనే తనకి టూరిజం ఎండీగా ఒక కీలకమైనటువంటి పోస్టుని ఆ రోజు ప్రభుత్వం కేటాయించింది. సో, కానీ ఆ తర్వాత తను ఎక్కువగా సెలవులపై వెళ్ళడం, ఆ తర్వాత అంటే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారులను సేవలను విస్తృతంగా ఉపయోగించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రభుత్వం ముఖ్యంగా టూరిజంలో కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాబోతుంది. ముఖ్యంగా బీచ్‌కి సంబంధించినటువంటి అంటే ఏపీలో చాలా బీచ్‌లు ఉన్నాయి. గోవాతో తరహా చూస్తే చాలా బీచ్‌లకు ఆ అవకాశాలు ఉన్నాయి. అంత ప్రాచుర్యం రావడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏపీలో ఇన్నాళ్ళు అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి ఇలాంటి అభివృద్ధి చేయాలి టూరిజం నుంచి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సో, కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ముఖ్యంగా టూరిజం పాలసీకి సంబంధించి అవన్నీ ఇంప్లిమెంటేషన్‌లో ఇబ్బంది అవుతుందన్నటువంటి ఉద్దేశంతో పాటు సో, రెగ్యులర్‌గా ఉండాల్సినటువంటి అధికారి సెలవులపై వెళ్ళడం ఇబ్బంది అవుతుందన్నటువంటి ఉద్దేశంతో తనని జీఏడీకి ట్రాన్స్ఫర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే నిజానికి తనది హైదరాబాద్ నేటివ్ అడ్రస్ కాబట్టి తనను తెలంగాణ కేటాయించాలని తను చాలా రోజులుగా కేంద్రంలోని అంటే క్యాట్ దగ్గర కావచ్చు, డిఓపిటి దగ్గర కావచ్చు తను పోరాడుతూ ఉన్నారు. కానీ నిజానికి కూడా తను గతంలో కేంద్ర సర్వీసుల్లోనూ డిప్యుటేషన్‌గా పనిచేసింది. ఆ తర్వాత తెలంగాణలోనూ కీలకమైనటువంటి స్థానాల్లో పనిచేశారు. కానీ ఇప్పుడు ఎందుకు అంత ఆసక్తిగా లేరు అనేదైతే చర్చ జరుగుతోంది. నిజానికి తెలంగాణలో ఉన్నటువంటి మరో అధికారి పేరు కూడా ఇక్కడ చర్చకు వస్తోంది. ఎందుకు అనంటే ఇటు ఆమ్రపాలితో పాటు స్మితా సబర్వాల్ కూడా అప్పుడు గతంలో అంటే ఒక వెలిగినటువంటి చాలా ఎఫిషియెంట్ అధికారులుగా పేరున్న వాళ్ళు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత స్మితా సబర్వాల్ ఒక లూప్ హోల్‌కి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. అంతకుముందు సీఎంఓలో కీలకమైనటువంటి అధికారిగా కేసీఆర్ పేషిలో కీలకమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ ఆ తర్వాత అప్రాధాన్యత పోస్టులకు వెళ్ళారు అంటే చాలా స్పష్టంగా కనబడుతోంది. తను పెద్దగా ఇక్కడ అంటే కీలకమైనటువంటి పోస్టింగ్లు తనకి ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ మాత్రం తనకి నిజానికి ఒక కీలకమైనటువంటి పోస్టింగ్ ఇచ్చినప్పటికీ కూడా తను రెగ్యులర్‌గా సెలవులపై వెళ్ళిన నేపథ్యంలో ఆమ్రపాలికి జీఏడీకి రిపోర్ట్ చేయాలి అని చెప్పారు. సో, ఒక పెద్ద కీలకమైనటువంటి బాధ్యతలేవి అప్పచెప్పలేదు. తాను రెగ్యులర్‌గా మళ్ళీ ఎలాంటి సెలవులు లేకుండా వస్తే తను మళ్ళీ కీలకమైనటువంటి పోస్టు అప్పగించే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. నిజానికి సీనియర్ ఐఏఎస్ అధికారుల కొరత చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఒక అనుభవం ఉండి ఎందుకంటే జీహెచ్ఎంసీ మొత్తాన్ని అంటే ఇప్పుడు 3 కేటగిరీలుగా విభజించారు. సైబరాబాదు, మల్కాజ్గిరి అలాగే జీహెచ్ఎంసీ. కానీ ఇవన్నీ ఉమ్మడిగా ఉన్నప్పుడు అక్కడ కమిషనర్‌గా చేసి అంతకుముందు వరంగల్ లాంటి పెద్ద జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేసినటువంటి ఒక అనుభవం ఉంది. అలాగే కేంద్ర సర్వీసులో పనిచేసినటువంటి అనుభవం కూడా ఉన్నటువంటి ఆమ్రపాలి మళ్ళీ తిరిగి పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తే మాత్రం తనకు ఒక కీలకమైనటువంటి బాధ్యతను అప్పజెప్పే ఆలోచనలోనే ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఈ ట్రాన్స్ఫర్ తర్వాత రకరకాల అభిప్రాయాలు ప్రభుత్వం మీద కావచ్చు, తన మీద కావచ్చు అంటే కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో ఏంటి అనేది గమనిస్తే తను ఎక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ పోస్టింగ్‌లో గతంలో ఉన్నారో టూరిజంగా పూర్తి స్థాయిలో ఫోకస్ చేయకుండా తను కొంత సెలవులపై ఎక్కువగా వెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తనని జీఏడీకి రిపోర్ట్ చేశారు తప్ప ఇంకొక కారణం అయితే లేదు అనేదైతే తెలిసింది.